నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను నేను చదువుతానండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుక్కొండినందున సువార్త ప్రకటన అను ఈ వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమైన. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీస్ దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది. 2వ అధ్యాయంలో, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో ఆయన చెప్తూ ఉన్నారండి. ఈయన ఆ వాక్య భాగంలో కొన్ని పదాలను ఉపయోగించాడు. అందులో ఒక ప్రముఖంగా కనిపించేటటువంటి ఒక పదము ఏమిటి అంటేనండి వెర్రితనము, ఫులిష్నెస్. దానికి ఇంగ్లీష్ ఈక్వలెంట్. ఈ వెర్రితనం అనేటటువంటిది పర్యాయ పదాలు తెలుగులో అనేకమైనవి ఉండొచ్చు. పిచ్ అనొచ్చు, తిక్ అనొచ్చు, ఇంకా రకరకాల పదాలతో మనము దాన్ని చెప్పచ్చు. వెర్రితనము, ఫులిష్నెస్, అవివేకము అని చెప్పచ్చు, బుద్ధిహీనత అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా దానికి సరిపోయినటువంటి అటువంటి అర్థాన్ని స్ఫురించేటటువంటి భావాలు. ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించుచున్నాము అని చెప్పి, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను జ్ఞానముతోటి వాక్చాతుర్యతతోటి గొప్ప గొప్ప ప్రసంగాలతోటి ఆకట్టుకునేటటువంటి పద్ధతులతోటి నేను మీ మధ్యకి రాలేదు. భయముతోటి వణుకుతోటి మీ మధ్యకు వచ్చి ఎవరిని ప్రకటించాను అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించాను అని చెప్పి రాస్తాడు ఆయన. మనము 21వ శతాబ్దాల్లో జీవించేటటువంటి వాళ్ళం. ఈ శతాబ్దాల్లో ఈ సమకాలీన సమాజంలో ఈ ప్రజలకి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మొదటి శతాబ్దంలో రాసినటువంటి ఆ మాటల యొక్క, ఆ పదముల యొక్క లోతు, వాటి యొక్క తీవ్రత, అవి ఏవి కూడా సాధారణంగా అర్థం కావు. నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించితే తప్ప పౌలు ప్రకటించినటువంటి సమయంలో ఎటువంటి సమాజం ఉండింది, ఆయన ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటించుచున్నాము, లోకమునకు మేము వెర్రివారిగా ఉన్నాము, దేవుని దృష్టిలో వెర్రివారమైనటువంటి మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని రక్షణకు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని చెప్పి ఇటువంటి పదాలు, ఇటువంటి భావాలు ఆయన చెప్పుకుంటూ వస్తాడండి. మనము ప్రారంభంలో స్పష్టంగా చెప్పుకునేటటువంటి విషయం ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు, పేతురు, లేదంటే తిమోతి, తీతు, తుకీకి, అపోల్లో, వీళ్ళందరూ దేవుని సువార్తను ప్రకటించినటువంటి వాళ్ళే. అయితే వాళ్ళు ఆ దేవుని యొక్క సువార్తను, క్రీస్తు ప్రభు యొక్క సువార్తని తమ సమకాలీన సమాజంలో ఆ ప్రజలకి వారు బోధించేటప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి, ఎటువంటి వారి మధ్యన సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్తని వీరు ప్రకటించుచుండగా వినేటటువంటి జనులు ఈ ప్రకటింపబడినటువంటి సువార్తను విని వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు. హౌ దోస్ పీపుల్ who are hearing the gospel proclaimed by Paul or Peter or Apollos or Tychicus or Titus or Timothy,
how those people are reacting, how they are perceiving this gospel of Jesus Christ, who was crucified on a cross. ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు దాన్ని ఫూలిష్నెస్ అంటాడు. దేవుని యొక్క ఆ సువార్త అన్యజనులకి వెర్రితనంగా ఉంది అంట, యూదులకి ఆటంకంగా ఉందంట. ఆ సువార్తలో అన్యజనులకి ఫూలిష్గా, వెర్రితనంగా, పనికి మాలినటువంటిదిగా, అర్థం లేనటువంటిదిగా, వివేకము లేనటువంటిదిగా కనిపించినటువంటి విషయం ఏంటి? వాట్ వాజ్ ఇట్ that made those people to look at this gospel, hear this gospel and come to the conclusion, this is utter foolishness. ఇది పూర్తి వెర్రితనము ఈ సువార్త అనేటటువంటిది అని అటువంటి కన్క్లూజన్కి, ఇన్ఫరెన్స్కి వచ్చేటట్లు చేసినటువంటి విషయము సువార్తలో ఏముంది? ఎందుకు ఈ జనులు సువార్తలో ఉండేటటువంటి క్రీస్తుని, ఆయన శిలువ సువార్తని వెర్రితనముగా ఎందుకు భావిస్తూ ఉన్నారు? గుర్తుపెట్టుకోండి, మొదటి శతాబ్ద కాలంలో ఆ జనులు శిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు వాళ్ళకి అది వెర్రితనంగాను, యూదులకి ఆటంకంగాను, మతి లేనటువంటి మనుషులు ప్రకటించేటటువంటి ఒక సమాచారంగాను వాళ్ళు ఏ విధంగా చూశారో ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూడా ఈ సమకాలీన సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో, ఈ మోడర్న్ సొసైటీలో, పోస్ట్ మోడర్న్ సొసైటీలో యేసు ప్రభు యొక్క సిలువను, ఆయన యొక్క సువార్తను అదే విధముగా వెర్రితనముగా భావించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఇంకా అనేక మంది రెచ్చిపోయి 3 మేకులు పీక్కోలేనటువంటి ఈయన కూడా ఒక దేవుడా అని మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉన్నారు. దాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దినమున వీళ్ళు అనేటటువంటి ఆ మాట, 3 మేకులు పీక్కోలేనటువంటి ఈ యొక్క వ్యక్తి దేవుడు ఏ విధంగా అవుతాడు? సిలువలో చనిపోయినటువంటి ఈ వ్యక్తి దేవుడు ఏ విధంగా అవుతాడు? సిలువలో తన్ను తాను రక్షించుకోలేనటువంటి ఈ వ్యక్తి, ఈ యేసు అనేటటువంటి వ్యక్తి ఇతరులను ఏ విధంగా రక్షిస్తాడు? హౌ కెన్ హీ బీ ఏ గాడ్ ఇఫ్ హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దట్ క్రాస్? హౌ కెన్ హీ సేవ్ అదర్స్ ఇఫ్ హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్? దట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్. నాట్ ఓన్లీ ఎట్ దట్ time during the first century, but also during this 21st century, and also in the previous centuries, in the Middle Ages, and also during the modern time, people asked the same question. If he could not save himself from the cross, how can he save others? That was the question. Therefore, కాబట్టి అందువలన ఈ జనులు క్రీస్తు యొక్క సువార్తని ఏ విధంగా భావించారంటే వెర్రితనముగా భావించారు. అయితే నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. దేర్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ వీ కమ్ టు దట్ పాయింట్. వై దోస్ పీపుల్ సెడ్ దిస్ ఈజ్ అటర్ ఫులిష్నెస్ టు ప్రొక్లైమ్ దిస్ గాస్పెల్, బికాస్ ఎ మ్యాన్ హ్యాస్ డైడ్ ఆన్ ద క్రాస్ లైక్ ఏ క్రిమినల్. హౌ కెన్ యూ ప్రొక్లైమ్ హిమ్ యాజ్ ఏ సేవియర్ అనేటటువంటి మాటను వాళ్ళు మాట్లాడక ముందు నేను కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఏంటి అంటే, అపోస్తలులైనటువంటి పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క సువార్తను రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళు ప్రకటించినప్పుడు, రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు, దేవతలు ఏ విధంగా ఉండేటటువంటి వాళ్ళు అంటే, దేర్ ఐడియా ఆఫ్ గాడ్, దేర్ ఐడియా ఆఫ్ ఏ సేవియర్ ఏ విధంగా ఉండేటటువంటిది అంటే, దేవుడు అనేటటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు, బలహీనుడు కాదు. దేవుడు అనేటటువంటి వాడు ఆయనకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళని, వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళని సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, శౌర్యము కలిగినటువంటి వాడు, ప్రతాపము కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడగు దేవుడు. సమస్తమును ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మీద ఎదురు తిరిగినటువంటి వాళ్ళని నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
ఎవరు ఆయన శక్తికి నిలవలేరు, ఆయన దాటికి నిలవలేరు. దేవునికి శక్తి ఆపాదించడము, బలము ఆపాదించడం అనేటటువంటిది సహజం. ఆ కాలంలో ఉండేటటువంటి వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళు, ఉదాహరణకి రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు సాధారణంగా శక్తివంతులైనటువంటి దేవుళ్ళు. వాళ్ళ యొక్క విగ్రహాలు, వాళ్ళ యొక్క వర్ణన మీరు చూసినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి కత్తులు, వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి శూలాలు, వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి బల్యాలు, ఇతరుల్ని చంపేదానికి, యుద్ధం చేసేదానికి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు, వాటన్నిటినీ చూస్తే వారి యొక్క శత్రువుల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళు శిక్షించేటటువంటి వాళ్ళు, అణిచివేసేవాళ్ళు, చంపేసేటటువంటి వాళ్ళు మీకు అర్థమవుతుంది. జ్యూస్ గ్రీకుల యొక్క ప్రధాన దేవుడు. ఆయన కింద చాలామంది, క్రమంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆయనకు ఆయుధము, ఆయన చేతుల్లో మెరుపులు ఉరుములు ఉండేటటువంటివి. ఆయన యొక్క శత్రువుల్ని మెరుపులతోటి ఉరుములతోటి చెదరగొట్టేటటువంటి వాడు, చల్లా చెదురు చేసేటటువంటి వాడు, చంపేసేటటువంటి వాడు. శూలాలు పట్టుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు, బల్యాలు, కత్తులు పట్టుకున్నటువంటి, ఖడ్గాలు పట్టుకున్నటువంటి దేవుళ్ళు అందరూ. సో దేవుణ్ణి ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తిని, బలాన్ని, ప్రతాపాన్ని, శౌర్యాన్ని సూచించేటటువంటి అన్నీ కూడా ఆయనకు ఆపాదించబడి, శరీరము దారుఢ్యం కలిగి, ఎత్తుగా ఉండి, కండలు తిరిగి, చేతుల్లో ఆయుధం కలిగి, అటువంటి దేవుళ్ళు, దేవతలు వాళ్ళు చెక్కుకొని, అటువంటి విగ్రహాలని వాళ్ళు చేసుకొని, పండుగలు చేసుకుంటూ, బలులు అర్పించుకుంటూ ఉత్సాహంగా గడిపేటటువంటి వాళ్ళు. ఇటువంటి దేవుళ్ళు మాత్రమే ప్రజల్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు, పట్టణాన్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు, రాజ్యాన్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు, సామ్రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి వాళ్ళు. శక్తి ఉండాలి దేవుడికి అంటే మొట్టమొదటిగా. అది లేకుండా దేవుడు కాలేడు. నిస్సహాయుడు, తన్ను తాను రక్షించుకోలేనటువంటి వాడు దేవుని యొక్క వర్గంలోనికి చేరుటకు అర్హుడు కాదు. హీ ఈజ్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ ఎ గాడ్. హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద క్లాస్ ఆఫ్ గాడ్స్ ఆర్ గాడెసెస్ బికాజ్ హీ ఈజ్ సో వీక్, హీ ఈజ్ సో హెల్ప్లెస్. హీ కుడ్ నాట్ సేవ్ హిమ్సెల్ఫ్, దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ఏ గాడ్. అది ఆలోచన. సో రోమ్ కాలంలో, ఆ సామ్రాజ్యంలో అగస్టస్ సీజర్, ఆక్టోవియస్ సీజర్, జూలియస్ సీజర్, కలిగులా, నీరో, మార్కస్ అరేలియస్, వీళ్ళంతా కూడా చక్రవర్తులండి, సామ్రాజ్యాన్ని పాలించినటువంటి వాళ్ళు. వీళ్ళు గుర్తించేటటువంటిది ఏమిటి అంటే శక్తిని. దే కుడ్ ఈజీలీ రికగ్నైజ్ పవర్, అథారిటీ, వీటిని బాగా గుర్తించేటటువంటి వాళ్ళు. సామాన్య ప్రజలు అందరూ పైనుంచి క్రింది స్థాయి వరకు ఈ యొక్క శక్తిని గుర్తించేటటువంటి వాళ్ళు. దే కుడ్ ఈజీలీ రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ గాడ్స్. మనుషుల్ని చంపివేయగలిగినటువంటి శక్తిని వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మాత్రమే దేవుడు అని పిలువబడేదానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే దేవుడు, దేవత వర్గంలోనికి చేర్చబడేటటువంటి వాళ్ళు. ఈయనెవరండి? శిలువ మీద అట్ట చనిపోయాడు, 3 మైకులు పీక్కోలేనటువంటి వాడు. హౌ కెన్ హీ బి ఏ గాడ్? ఇది ఆర్గ్యుమెంట్. సో ఈ సమాజంలో ఏ విధంగా ఉండేటటువంటిది అంటే, చూడండి, దేన్ని రికగ్నైజ్ చేసేది ఈ సమాజం అంటే, ఒక విషయం చెప్తాను చూడండి. జూలియస్ సీజర్ ఆయన రోమ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి గాల్ దేశం మీద దండయాత్ర చేశాడు. ఆ కాలంలో గాల్ అనేటటువంటి దేశము ప్రస్తుతానికి ఫ్రాన్స్ దేశము, దాని చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు, దే వర్ కాల్డ్ గాల్స్. అయితే దాని మీద దండయాత్ర చేసినప్పుడు జూలియస్ సీజర్ సుమారుగా 10 లక్షల మందిని హతం చేశాడని అంచనా. అంతే సంఖ్య కలిగినటువంటి వాళ్ళని బానిసలుగా తీసుకొని వచ్చాడు. ఆయన యొక్క శత్రువుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు. సమాజంలో ఎక్కడ అల్లరి లేకుండా ఏ మాత్రము ఎవడు ఎదురు తిరిగినా నిర్దాక్షిణ్యంగా తొక్కివేసి, చంపివేసి శాంతిని స్థాపించాడు. ఆక్టోవియస్ సీజర్ రోడ్లు నిర్మించాడు, మార్గాలు, రహదారులు నిర్మించాడు, నౌకాయానాన్ని సురక్షితంగా చేశాడు. వ్యాపార వాణిజ్యాలు సక్రంగా సాగుతున్నాయి. శాంతి అనేటటువంటిది వచ్చింది, సమాధానం అనేటటువంటిది వచ్చింది. ఇంత శక్తి, ఇంత బలము, ఇవన్నీ కూడా ఆక్టోవియస్ సీజర్కి, అగస్టస్ సీజర్కి ఆపాదించేటటువంటి వాళ్ళండి. ఇటువంటి వాళ్ళు దేవుడి ద్వారా, దేవుడి దగ్గర దయ పొందినటువంటి వాళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ హూ
who found favor with gods. దేవుని యొక్క దయ పొందినటువంటి వాళ్ళంటే ఇటువంటి శౌర్యము ప్రతాపం కలిగినటువంటి క్రియలు కార్యాలు చేయాలండి. ఈయనెవరండి? శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు, తన్ను తాను రక్షించుకోలేడు. హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సేవ్ అదర్స్? అగస్టస్ సీజర్ లాగా, ఆక్టోవియస్ సీజర్ లాగా, జూలియస్ సీజర్ లాగా శత్రువుల్ని ఎవరినైనా సంహరించాడా? ఈయన కత్తి యుద్ధం ఎప్పుడైనా చేశాడా? అల్లలు జరిగినప్పుడు వాళ్ళు నిర్దాక్ష్యంగా అణిచివేశాడా? సామ్రాజ్యాన్ని ఏమైనా స్థాపించాడా? ఈయనని దేవుడి క్యారెక్టర్లో, దేవుడి యొక్క వర్గంలో ఎట్లా ఫిట్ అవుతాడండి ఈయన? హౌ కెన్ హీ ఫిట్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్? అబ్సల్యూట్ నాన్సెన్స్, అసలు మతి లేనటువంటి విషయం. ఈయనని ఈ క్రీస్తుని, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఈ సమాజంలోనికి ప్రవేశించి ఈయన రక్షకుడు, లోక రక్షకుడు, మీ పాపాలని క్షమించేటటువంటి వాడు అనేటటువంటి సమాచారాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇటువంటి సమాజంలో ప్రకటించేటప్పుడు ఆయన హృదయంలో ఉండేటటువంటి ఆ కాన్స్టెంట్, ఆ ఘర్షణ, ఆ స్ట్రైఫ్ అనేటటువంటిది యూ కెన్ ఇమాజిన్. వీళ్ళు ఎవరు? శక్తిని, అధికారాన్ని గుర్తించేటటువంటి వాళ్ళు, దానికి మాత్రమే విలువ ఇచ్చేటటువంటి వాళ్ళు. ఈయనేం చేస్తున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు సిలువ వేయబడినటువంటి, నిస్సహాయుడైనటువంటి, తన్ను తాను రక్షించుకోలేనటువంటి ఈ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఈయన దేవుడు అని చెప్పడంలో అపోస్తలుడైనటువంటి పౌలు అనుభవించినటువంటి ఆ ట్రైఫ్ అనేటటువంటిది. వీళ్ళు ఎట్ట నమ్ముతారో ఈయన గురించి ప్రకటిస్తుంటే? కానీ వెళ్ళి ప్రకటించాడు, అది వేరే విషయం అండి. He was not shy of gospel. He was not ashamed of gospel. ఇటువంటి సమాజంలో శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్ని గుర్తించేటటువంటి ఈ సమాజంలో నిస్సహాయుడిగా శిలువ మీద చనిపోయినటువంటి ఒక వ్యక్తిని రక్షకుడిగా ప్రకటించడం అనేటటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు ఎదుర్కొన్నటువంటి ఒక దాన్ని ఏమంటామండి, ఐరనీ. రక్షకుడు అని చెప్తున్నాడు కానీ చనిపోయాడు. చాలా కాలం క్రితం అండి, ఇది న్యూస్ ఐటమ్. ఇది వెస్టర్న్ యూరోప్లో పురావస్తు శాస్త్రవేత్తలు, లేదంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, తవ్వకాలు జరిపి అంతకుముందు కాలంలో, శతాబ్దంలో ఏముండింది అనేటటువంటి దాన్ని నిర్ధారించేటటువంటి వాళ్ళు, పురావస్తు శాస్త్ర వాళ్ళు ఉంటారు కదా అండి. వాళ్ళు ఒక దగ్గర తవ్వకాలు జరుపుతూ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్, ఒక భవనం కనిపించింది. భవనం యొక్క గోడ మీద ఒక బొమ్మ చిత్రించబడింది. ఆ బొమ్మ ఏమిటి అంటేనండి, మనుష్య శరీరం కలిగినటువంటి వ్యక్తి, పైన మాత్రం గాడిద తల, సిలువ వేయబడి ఉన్నాడు. కింద అలెగ్జాండ్రియస్ ఆరాధించేటటువంటి దేవుడు అని వ్యంగ్యంగా, ఎగతాళిగా, హేళనగా, ఎద్దేవా చేస్తూ కింద రాసి పెట్టారు. అలెగ్జాండ్రియస్ ఆరాధించేటటువంటి దేవుడు ఎవరంటే, శరీరమేమో మానవ శరీరం, తలకాయేమో గాడిద తల. అంటే వాళ్ళు ఎగతాళి చేసేటటువంటిది, హేళన చేసేటటువంటిది ఏమిటి అంటే, దేవుడు అని క్రైస్తవులు ఆరాధించేటటువంటి ఈ వ్యక్తి శరీరమేమో మానవ శరీరమే, కానీ తల మీద అంటే బుద్ధి లేనటువంటి వాడు, వెర్రివాడు, తల లేనటువంటి వాడు, వివేచన లేనటువంటి వాడు అనేటటువంటి భావము స్ఫురించేటట్లు ఆ బొమ్మ ఆ భవనం యొక్క గోడ మీద చిత్రించి పెట్టారండి. ఇది పురావస్తు శాఖ త్రవ్వకాల్లో బయటపడినటువంటి విషయం. అది కనిపించింది. అలెగ్జాండ్రియస్ గాడ్ విత్ ఏ హ్యూమన్ బాడీ అండ్ విత్ ఏ హెడ్ ఆఫ్ డాంకీ. సో ఇదంతా కూడా మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నానంటే, సిలువని ప్రకటించడం అనేటటువంటిది ఎంత వెర్రితనంగా కనిపించుంటుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. జూలియస్ సీజర్ గాల్ దేశాన్ని అంతా కూడా అణచివేసి, అల్లరిని అణచివేసి, అందరినీ హతం చేసి, కొంతమందిని బానిసలుగా పట్టుకొని ఈ రాజులు, ఈ చక్రవర్తులు, ఆక్టోవేసి వీళ్ళంతా నగరం దగ్గర బయటకు వస్తూ ఉంటే, పట్టణంలో నుంచి జనులు స్వాగతం పలుకుతూ డ్యాన్సులతోటి, ఉత్సాహంతో, హడావుడితోటి, వేడుకలతోటి వాళ్ళకి ఎదురేగి వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. అలా ఉండాలి రాజు అంటే, శక్తి కలిగినటువంటి వాడు, అటువంటి వాడు అయి ఉండాలి. ఈయనేందండి శిలువ మీద చనిపోయాడు, ఈయన ఎట్లా దేవుడు అవుతాడండి అని చెప్పి ఎగతాళి చేసేటటువంటి వాళ్ళండి. అపోస్తలు అనేటువంటి పౌలేమి, తర్వాత వచ్చి పేతురేమి, అపోల్లో ఏమి, తీత్ ఏమి, తుకికి ఏమి, వీళ్ళందరూ కూడా
ఆ సమకాలీన సమాజంలో యేసు ప్రభు యొక్క శిలువ సువార్తని సమాజము వీరికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న యేసు ప్రభు యొక్క సువార్తని వీళ్ళు ప్రకటించారండి. నమ్మారు కొంతమంది. ఈ దేవుళ్ళలో ఉండేటటువంటి దీనత్వాన్ని, ఈ దేవుళ్ళో ఉండేటటువంటి తగ్గింపుని, ఈ దేవుడు ఆయన చనిపోయింది తన కోసం ఆయన చనిపోలేదు, వారి పాపముల కోసం తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని కొంతమంది నమ్మి విశ్వాసంలోనికి వచ్చారంట. పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజంలో క్రైస్తవ సువార్తకి ఇదిగో ఈ యొక్క వారు ప్రకటించినటువంటి సమాచారము, సిలువను గురించినటువంటి సువార్త గొప్ప మార్పుల్ని తీసుకొని వచ్చిందండి. ఏమని చెప్పబడిందంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ప్రారంభించి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నామము తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును అని చెప్పి రాయబడింది. ఆ కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ఆయనకి అక్కడ ఉండేటటువంటి ఆ సమకాలీన అపోస్తలకి, తర్వాత వచ్చి యేసు ప్రభు యొక్క శిష్యులకి, వీళ్ళందరికీ సాధారణంగా కనిపించేటటువంటి దృశ్యం ఏమిటి అంటేనండి, ఆయన రాస్తాడు కదా, సిలువ వేయబడినటువంటి యేసును మేము ప్రకటించుచున్నామని. ఆయన ఆ సువార్తను ప్రకటించేటప్పుడు అక్కడ కొన్ని మెయిన్ రోడ్స్, నగరంలోనే ప్రవేశించేటటువంటి మెయిన్ రోడ్స్ ఉండేవి. ప్రముఖమైనటువంటి మార్గాలు, వర్తకము, వాణిజ్యము, సైనికులు ప్రయాణం చేయడము, మనుషులు ప్రయాణం చేయడము, సామాను తీసుకెళ్ళడము, సాగించడం, మెయిన్ రోడ్స్ కొన్ని ఉండేటటువంటివి. అయితే ఇవి జరిగేటప్పుడు అండి, ఈ మెయిన్ రోడ్స్లో, ఈ ప్రధాన వర్తకం జరిగేటటువంటి ప్రధాన రహదారుల్లో ఈ కుడివైపున ఎడమ వైపున రాజ్యాధికారాన్ని ధిక్కరించినటువంటి కొంతమంది బానిసలని ఈ రాజ్యము, ఈ రోమ్ సామ్రాజ్యము సిలువ వేసేటటువంటిది. సిలువ వేసిన తర్వాత వాళ్ళని రోడ్డుకి ఇరువైపులా, కుడి పక్కన వెడం ప్రక్కన సిలువలో ఉండేటటువంటి వాళ్ళు, కనిపించేటటువంటి వాళ్ళు. సిలువ అనేటటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటించినప్పుడు చాలా సామాన్యమైనటువంటి పదం. సిలువ అనగానే జనులు దాన్ని గుర్తించేటటువంటి వాళ్ళు. సిలువ మరణము అనగానే వెంటనే జనులు భయపడేటటువంటి వాళ్ళు. దాని గురించి కొద్దిసేపు చెప్పి తర్వాత విషయంలోనికి వెళ్తానండి. ఆ కాలంలో సిలువ ఎవరికి వేయబడేటటువంటిదంటే, కేవలము ప్రత్యేకించి బానిస వర్గానికి మాత్రమే సిలువ అనేటటువంటి శిక్షను వేసేటటువంటి వాళ్ళు. రెండోది రాజ్యాధికారము, అంటే పొలిటికల్ సెడిషన్, రాజ్యాధికారాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళు, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి సిలువ వేసేటటువంటి వాళ్ళు. సమాజంలో ఉండుటకు వీళ్ళు అర్హులు కారు అని భావించినప్పుడు అటువంటి వాళ్ళకి సిలువ మరణము వేసేటటువంటి వాళ్ళు. సో నేరస్తులు, బానిసలు, రాజ్యాధికారాన్ని ధిక్కరించినటువంటి వారు, సమాజంలో ఉండుటకు అర్హులు కానటువంటి వారు, అటువంటి ప్రజలకి సిలువ మరణము అనేటటువంటి శిక్ష వేసేటటువంటి వాళ్ళండి. సో నువ్వు ఆ రాజమార్గం గుండా, ఆ ప్రధాన రహదారులు గుండా నువ్వు పోతూ ఉన్నప్పుడు నీకు సిలువ వేయబడినటువంటి మనుషుల్ని, నేరస్తుల్ని చూడడం అనేటువంటి సాధారణమైనటువంటి దృశ్యం. వ్యక్తిని సిలువ వేసిన తర్వాత త్వరగా చనిపోరు. కొంతమందిని తలకిందలుగా వేసేవాళ్ళు, రకరకాలుగా సిలువ వేసేటటువంటి వాళ్ళు. బట్టలు ఉండేటటువంటివి కావు. సిలువ వేయబడక ముందు విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి హింస జరిగేటటువంటిది, ఫిజికల్ టార్చర్ అనేటటువంటిది, భయంకరమైనటువంటి బాధని అనుభవించేటటువంటి వాళ్ళు.
ఆ విధంగా వాళ్ళని కొట్టేటటువంటి వాళ్ళు, ఆ విధంగా కొట్టి వాళ్ళని సిలువకి కొట్టి మరణించేదానికి వదిలేసేటటువంటి వాళ్ళు. సిలువ వేయబడినటువంటి వ్యక్తి సాధారణంగా తొందరగా చనిపోడు, కొద్ది దినాలు పడుతుంది. చావు అనేటటువంటిది రాకముందు, మరణం అనేటటువంటిది రాకముందు ఆ వ్యక్తి వివరింప శక్యము కానటువంటి బాధని, వేదనని అనుభవించేటటువంటి వాళ్ళు. ఆ మేకులతోటి శరీరం యొక్క బరువునంతా మోస్తూ దాంట్లో వేలాడుతూ ఉండేటటువంటి వాళ్ళు. కింద కాళ్ళకి కూడా మేకులు కొట్టేటటువంటి వాళ్ళు. కొన్నిసార్లు సపోర్ట్గా ఒక వుడన్ ప్లాంక్, చెక్కదాన్ని సపోర్ట్గా పెట్టేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు. రక్తసిక్తమై ఉండేటటువంటిది దేహం. పక్షులు రావడం, పొడవడం అనేటటువంటిది, ఆ ఫ్లెష్ పీక్కొని తినడం అనేటటువంటి సాధారణమైనటువంటి విషయం అండి ఇదంతా కూడా. సో బాధపడి 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 భయంకరమైనటువంటి చావును చచ్చేటటువంటి వాళ్ళు సిలువ వేయబడినటువంటి వాళ్ళు. అటువంటి సిలువని రోమ్ సామ్రాజ్యము, అంటే అపోస్తలైనటువంటి పౌలు ఈ రోమ్ సామ్రాజ్యంలో, కొరింథీలో, ఫిలిప్పులో, తెస్సలోనికేలో, బెరియాలో అనేక దగ్గరలా ఈ స్వార్థని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సిలువ అనేటటువంటి దాన్ని ఆ విధంగా చూస్తూ ఉండేటటువంటి వాళ్ళు. సిలువ మరణము అటువంటి ఘోరమైనటువంటిదండి. పౌలు ఈ సువార్తని మోసుకుంటూ ఈ దేవుడు సిలువ వేయబడినటువంటి రక్షకుడు అని చెప్పి ప్రకటిస్తూ ఉండేటటువంటి వాడు. ఒకసారి ప్రజల యొక్క పర్సెప్షన్, వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటారో మీరు ఆలోచించండి. మీరు ఆ సమాజంలో పుట్టి ఆ సమాజంలో పెరిగినటువంటి వాళ్ళైతే మీరు పూజించేటటువంటి దేవుళ్ళు, దేవతలు శక్తి, బలము, శౌర్యము, ప్రతాపము కలిగి శత్రువుల్ని ఉన్న పాటున నాశనం చేయగలిగేటటువంటి వాళ్ళు. ఈ వ్యక్తి మాత్రము, దేవుడు అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి మాత్రము సిలువ మీద బలహీనుడైనటువంటి, నిస్సహాయుడైనటువంటి వ్యక్తిగా మరణిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇది వెర్రితనంగా కనిపించేటటువంటిది. ఎవరికి? ఈ సిలువ సువార్తను వినేటటువంటి వాళ్ళకి అది వెర్రితనంగా కనిపించేటటువంటిది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నేను యేసు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు వాక్చాతుర్యముతోటి, రెటరిక్ తోటి, లేదంటే పాలమిక్స్ తోటి, లేదంటే గొప్ప గొప్ప ప్రసంగాలతోటి ఆ యేసు ప్రభు యొక్క ఘనతను, మహిమను నేను గొప్పగా వర్ణిస్తూ, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని వర్ణిస్తూ అవేమీ ఆయన చెప్పకుండా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఆయన ప్రకటించాడండి. అది దాని యొక్క సారాంశం. అటువంటి సమాజం అది. దానివల్ల అది వెర్రితనంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను కిందాక ఒక ఉదాహరణ చెప్పాను కదండి, శరీరమేమో మానవ శరీరము, తలేమో గాడిద, ఆ విధంగా సమాజము చూసేటటువంటిది. ఇటువంటి సమాజంలోకి సువార్త ప్రవేశించింది. ఈ రోమ్ సామ్రాజ్యంలోనికి, ఈ సమాజంలోనికి సిలువ సువార్త ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిలో ఉండేటటువంటి వ్యతిరేకత, ఎగతాళి, హాస్యాస్పదం అన్నీ కూడా క్రైస్తవులకి ఎదురయ్యాయండి.